హాయ్ స్టూడెంట్స్. 2024, 2025 విద్యా సంవత్సరానికి గాను సిలబస్ అయితే మారడం జరిగిందనమాట. 10థ్ క్లాసు మొత్తం అన్ని క్లాసులు ఇంచుమించుగా సిలబస్ మార్చారు. అయితే మనం ఈ మారిన సిలబస్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. అలాగే మారిన సిలబస్ 10థ్ క్లాస్‌కి సంబంధించి మ్యాథ్స్ కూడా మనం చూద్దాం. అంటే అన్ని సబ్జెక్టులు. సో, మన సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్‌ని చూద్దాం. సో, ఈ విధంగా మీరు వెబ్‌సైట్ ఏంటంటే మన ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. cse.ap.gov.in ఆ వెబ్‌సైట్ ద్వారా మీరు మొబైల్‌లోనే చూసుకోవచ్చు ఇదంతాని. నేను కూడా ఇప్పుడు మీకు మొబైల్‌లో చూసే చెప్తున్నాను. సో, ఇలాగ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ డౌన్‌లోడ్ బిలో ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్ క్లాసెస్ అని అన్నాడు. సో, ఇలా వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మీద క్లిక్ చేయాలనమాట. సో, అలా క్లిక్ చేయగానే కొంత టైం తీసుకుంటుంది మీ నెట్ స్పీడ్ బట్టి. సో, అంటే ప్రింటింగ్‌కి ఈ అకాడమిక్ 24, 25 విద్యా సంవత్సరానికి ఇంకా మీకు ఈ సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోయాక క్లాసెస్ తెరవగానే అందుబాటులోకి వస్తాయి ప్రింటింగు. ఈలోపుగా ఎవరైనా ఈ సమ్మర్‌లో సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు చక్కగా ఈ విధంగా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని మీకు ఆన్‌లైన్‌లో మనం 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ మీద ఆహ్, వ వీడియోలో ఇది చేయడం జరుగుతుందనమాట. మీరు చక్కగా బుక్ అది పెట్టుకుని రాసుకోండి. సో, ఇప్పుడైతే ఈ వీడియోలో మట్టుకు ఈ 10థ్ క్లాసు మారిన సిలబస్ విధానం ఎలా ఉందన్నది మీకు చెప్పడం జరుగుతుందనమాట. సో, స్టూడెంట్స్ మీరు ఆ విధంగా మీరు సుమారుగా చూడండి. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. డౌన్లోడ్ తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్. చూడండి ఇప్పటి వరకు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? 18,00,000 మంది ఇంచుమించుగా డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందనమాట. చూడండి ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అనమాట ఇయన్నీ. ఇక్కడ క్లాసు ఫస్ట్ క్లాస్ అయితే ఫస్టు, సబ్జెక్టు, బుక్ నేము, అలాగే లింక్ అనమాట. ఈ లింక్ ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ క్లాసు. 10థ్ క్లాస్ వాళ్ళైతే చూడండి క్లాస్ 10 వరకు వెళ్ళాలి. క్లాస్ 10 వరకు ఇలాగ మీరు స్క్రోల్ చేసుకుంటూ వస్తే చూడండి బయాలజీ టెక్స్ట్ బుక్, ఇంగ్లీషు నో ఇంగ్లీష్ నాన్ టెయిల్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ చూడండి ఇక్కడ 10థ్ క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ కావాలంటే ఇది గ్రీన్ దాని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. అలాగే మ్యాథ్స్ సెమిస్టర్ 2 అంటే మీకు సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కింద ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నమాట. ఇదివరకైతే ఒకే టెక్స్ట్ బుక్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని 2గా డివైడ్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు టెక్స్ట్ బుక్ ప్రింట్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఇది ఎందుకు చేసేవారు అంటే మిమ్మల్ని రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేయడానికి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులో పెట్టారు. సో, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ఇంగ్లీష్ టెర్మినాలజీ, మ్యాథ్స్ టెర్మినాలజీకి అలవాటు పడాలి, ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. అదే కనుక మీరు ఈ సమ్మర్‌లో అది ప్రాక్టీస్‌లో పెడితే గనుక మీకు మంచి రిజల్ట్ స్కూల్ తెరిసేలోపుగా మంచిగా మీరు సబ్జెక్ట్‌ని సంపాదించగలుగుతారనమాట. సో, ఇక్కడ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయిపోతాయి. సో, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు అవి చూపిస్తాను చూడండి. సో, స్టూడెంట్స్ ఇది మ్యాథమెటిక్స్ గణితం సెమిస్టర్ 1 అనమాట. అది చూడండి సిలబస్ కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారనమాట. సో, వాస్తవ సంఖ్యలు మీకు పాత సిలబస్‌లో కూడా వాస్తవ సంఖ్యలు ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే వాస్తవ సంఖ్యలో మీకు పాత పోయిన అకాడమిక్ సంవత్సరంలో అయితే వాస్తవ సంఖ్యల్లో యూక్లిడ్, యూక్లిడ్ భాగహార న్యాయము, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని ఉండేది. దాన్ని అయితే పూర్తిగా తీసేశారనమాట. దాన్ని పూర్తిగా తీసేసి వాస్తవ సంఖ్యలో కొంత పార్ట్ తీసేసి మీకు చెప్పడం జరిగింది. అది మీకు ఒకసారి చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తది. అలాగే మనకి పాత సిలబస్‌లో వాస్తవ సంఖ్యల తర్వాత సమితులు ఉండేది. సో, సమితులు మొత్తం తీసేశారనమాట. సో, అసలు చూడండి ఎక్కడ కూడా సమితులు కనబడటం లేదు. సమితులు మొత్తం తీసేశారు. సో, మీకు ఇలా చూపిస్తే మీకు ఐడియా వచ్చేద్ది. పాత సిలబస్ ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి ఇదనమాట. సో, బహుపదులు ఉంచారు. బట్ బహుపదులు కూడా కొన్ని తీసేశారనమాట. అదేవిధంగా మీకు పూర్వం చూడండి ఇంక మొత్తం ఇంచుమించుగా ఇక్కడ శ్రేణులు అని ఉండేది పాత దాంట్లో. ఇక్కడ అంక శ్రేణులు అని ఇచ్చారు. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఈ విధంగా చాలా మార్పులు చేశారనమాట ఇది. చూడండి ఒకసారి మరలా మీకు సిలబస్‌లోకి వెళ్దాం. సో, రియల్ నంబర్స్ అనమాట. రియల్ నంబర్స్ చూడండి వాస్తవ సంఖ్యలు.
ఇది తెలుగులో ఉంది కదా! రియల్ నంబర్స్ అని ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఇక్కడ ఇంట్రడక్షన్. చూడండి వెంటనే తెలుగులో కూడా ఇంట్రడక్షన్ ఉంటుందనమాట. పరిచయం. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మిమ్మల్ని ఖచ్చితంగా 2 ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం దగ్గర పెట్టడం వల్ల స్టూడెంటు తెలుగు పదాల ద్వారా ఇంగ్లీష్‌లోకి మారే అవకాశం అనమాట. ఇటు టీచర్స్‌కి ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టీచర్స్ ఎప్పుడు తెలుగు మీడియంకి అలవాటు పడినోళ్ళకి ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు కొంచెం కష్టమవుతుంది. సో, అందుచేత ఇద్దరికీ ఉపయోగపడేటట్టుగా ఇలా చేశారనమాట. బట్ రానున్న రోజుల్లో మాత్రం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి ఆహ్, మారుస్తారన్నది ఇదొక సూచన అనమాట. ఓకేనా? మరి విద్యార్థులు ఏం చేయాలి అంటే, ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఒకసాటే ట్రాన్స్‌లేషన్ ఉన్నాయి కాబట్టి, ఈ పదాలకి ప్రాక్టీస్ చేయాలి, అలవాటు పడాలి. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్దనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్టూడెంటు ఇక్కడ వాస్తవ సంఖ్యలు అలాగే చూడండి ఇక్కడ రెండో పారాగ్రాఫ్‌లో యూక్లిడ్ భాగాహార విధి పూర్ణ సంఖ్యల భాగాహారానికి సంబంధించినది అని ఉన్నదిక్కడ. సో, ఇంగ్లీష్‌లో ఎళ్ళేసరికి ఏమవుతదంటే యూక్లిడ్ డివిజన్ అల్గారిథం యాస్ ద నేమ్ సజెస్ట్ హ్యాస్ టు డూ విత్ డివిజిబిలిటీ ఆఫ్ ఇంటిజర్స్. ఇది చదివేటప్పటికి తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే కొంచెం కంగారు పడతారు. ఇది అసలు దానికి దీనికి కొంచెం ఇబ్బంది పడతారనమాట. అందుచేత ఏంటంటే రెండిటిని ఒకసాటే ఎందుకు రాశారు అంటే తెలుగు విద్యార్థులు ఇంగ్లీష్‌లోనికి మారడానికి ప్రాక్టీస్‌లో పెడతారని ఈ విధంగా టెక్స్ట్ బుక్ ప్రింట్ చేయడం జరిగిందనమాట. చూడండి మీకు ప్రతి పేజీ తెలుగు ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అని ఉంది ఇంగ్లీష్‌లో. తెలుగులో వచ్చేసరికి అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్‌ని అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏంటో చెప్పంటే ఈజీగా చెప్పేయొచ్చు బహుశా. అదే తెలుగు మీడియం స్టూడెంట్‌ని ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ చెప్పంటే ఆడికి చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ ఇది వినలేదు ఇంగ్లీష్‌లో. అంచేత ఇదేంటంటే ఈ విధంగా 2 పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు రానున్న మీకు మంచి మార్కులు సంపాదించుకోవడం అది జరుగుతుందనమాట. సో, ఇది బానే ఇచ్చారు. ఎందుకంటే ఒకటే ఇంగ్లీష్ మీడియం ఇచ్చేసి ఇబ్బంది లేకుండా అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు ట్రాన్స్‌లేషన్ చేసి మీ ముందు ఉంచారంటే టెక్స్ట్ బుక్ అది గొప్ప విషయమే. అటు తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ నుండి తెలుగు నేర్చుకునే వాళ్ళు తెలుగు అందరికి వచ్చనుకోండి. అదనమాట స్టూడెంట్స్. అలాగే ఇది సెమిస్టర్ 1కి సంబంధించి సిలబస్ అనమాట. ఇది సెమిస్టర్ 1. ఈ సెమిస్టర్ 1కి సంబంధించి సిలబస్ ఒకసారి మీరు చూడండి. వాస్తవ సంఖ్యలు, బహుపదులు ఇలాగా మొత్తం వర్గ సమీకరణాలు, 2 చరరాశులలో రేఖీయ సమీకరణాల జత, త్రిభుజాలు, నిరూపక జ్యామితి, గణితంలో నిరూపణలు. సో, పక్కనే ఇంగ్లీష్ కూడా ఇచ్చారనమాట. కోఆర్డినేట్ జియోమెట్రీ అని, ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అని, ట్రయాంగిల్స్ అని, అర్థమెటిక్ ప్రోగ్రెస్ అని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని ఏ విధంగా ఇచ్చారనమాట. సో, ఇది సెమిస్టర్ 1. అలాగే సెమిస్టర్ 2 కూడా చూసేద్దాం. మరి వీడియో లెంగ్త్ అయిపోతే ప్రాబ్లం అయిపోద్ది కాబట్టి. సో, స్టూడెంట్స్ మీరు చూడండి ఇప్పుడు ఇది సెమిస్టర్ 2 అనమాట. చూసారా సెమిస్టర్ 2. సో, సెమిస్టర్ 2లో సిలబస్ ఏమి ఇచ్చారో చూడండి. త్రికోణమితి పరిచయం, ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ, అలాగే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, త్రికోణమితి యొక్క అనువర్తనాలు. చూడండి ఏది ఇచ్చారు ఏది తీశారు అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. వృత్తాలకు సంబంధించిన వైశాల్యాలు, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్, స్టాటిస్టిక్స్, ప్రభాబిలిటీ, సంభావ్యత, అలాగే సాంఖ్యిక శాస్త్రం. ఇది వచ్చేసి ఇది సెమిస్టర్ 2 అనమాట. అంటే మేము ఈ విధంగా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఇంగ్లీషు, తెలుగు సేమ్ ట్రాన్స్లేషన్స్ అన్ని ఒకే చోట ఉంచి మీకు ప్రింటింగ్ అనేది చేశారు. అది అకాడమిక్ మీకు స్కూల్ తెరవగానే అది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ లోపుగా ఏంటంటే సమ్మర్లో సమయాన్ని వినియోగించుకుని సద్వినియోగం చేసిన చక్కగా చదువుకునే వాళ్ళకు ఉపయోగపడే నిమిత్తమే మనం ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో మీరు సిలబస్ ఏంటన్నది చూసుకోవచ్చు. సో, మనం త్వరలో ఏంటంటే వీటి మీద ఏదైతే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ నుండే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ప్రాక్టీస్ చేసి ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. స్టూడెంట్స్ మరి ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరితో పంచుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంచుకోండి. సో, చక్కగా విలువైన సమాచారం మన ఛానల్లో ఉంటుందన్నమాట. సో, దయచేసి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. సో, ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. బెస్ట్ టెక్ వరల్డ్.